బాస్ గౌతమ్ గంభీర్ నెట్స్ లో వైభవ్ సూర్యవంశిని ఘోరంగా అవమానించాడు. తన కాన్ఫిడెన్స్ ని పూర్తిగా దెబ్బతీశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పుడు గంభీర్ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు. అవును బాస్, వైభవ్ సూర్యవంశి ఎప్పుడెప్పుడు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి దిగుతాడా, ఎప్పుడెప్పుడు డెబ్యూ మ్యాచ్ ఆడతాడా? 15 సంవత్సరాల సూర్యవంశి అతి పిన్న వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ రికార్డ్ ఎప్పుడెప్పుడు బద్దలు కొడతాడా అని మనమంతా ఎదురు చూస్తుంటే అందరి ఆశలపై పదే నీళ్లు చల్లుతున్నాడు గంభీర్. నిన్నటి వరకు అంటే సూర్యవంశిని టీమిండియాకి సెలెక్ట్ చేశాక అది ఐర్లాండ్ సిరీస్లో కానివ్వండి, ఇంగ్లాండ్ సిరీస్లో కానివ్వండి, ఎప్పుడు టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న సూర్యవంశిని ఫస్ట్ న్యూ బాల్తో బాగా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. తనే కాదు, సంజు శాంసన్, అభిషేక్ శర్మ కూడా న్యూ బాల్తోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దీంతో ఏ చిన్న అవకాశం ఉన్నా సూర్యవంశి ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేస్తాడు అనిపించేది. కానీ బాస్, ఈరోజు వైభవ్ సూర్యవంశిని గౌతమ్ గంభీర్ దారుణంగా అవమానించేశాడు. అవును బాస్, నేషనల్ మీడియాలో వస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టీమిండియా ఆడుతున్న ఈ సిరీస్లో ఫస్ట్ టైం జరిగింది ఏంటంటే గౌతమ్ గంభీర్ వైభవ్ని నెట్ ప్రాక్టీస్కి దూరం పెట్టడం. దూరం పెట్టడం అంటే పూర్తిగా దూరం పెట్టడం కాదు. న్యూ బాల్తో ఓపెనర్స్ ఏదైతే నెట్ ప్రాక్టీస్ చేస్తారో దానికి వైభవ్ని దూరం పెట్టేశాడు. నిన్నటి వరకు వైభవ్ న్యూ బాల్తో నెట్ ప్రాక్టీస్ చేసేవాడు కాబట్టి ఎప్పుడైనా తనకి అవకాశం రావచ్చన్న ఆశావహం తనకుండేది. ఇప్పుడు గౌతమ్ గంభీర్ చేసిన పని వల్ల వైభవ్కు కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఇక తనకి అవకాశం ఇవ్వరు అని. మరి ఇది తనని అవమానించడం కాదా? తన కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టడం కాదా? 15 ఏళ్ల కుర్రాడు, కిర్రాక్ టచ్లో ఉన్నోడు, అవకాశం ఇస్తే పెను విధ్వంసం చేయడానికి సిద్ధమైనోడికి అసలు నీకు ఛాన్స్ ఇచ్చే ఆలోచనే లేదు అనేలా తనకే తెలిసేలా నెట్ ప్రాక్టీస్కి దూరం చేసి గౌతమ్ గంభీర్ సూర్యవంశి కాన్ఫిడెన్స్ని బలంగా దెబ్బ కొడుతున్నాడు. దీంతో కేవలం వైభవ్ సూర్యవంశి మాత్రమే నిరాశకి గురవ్వలేదు. తను డెబ్యూ చేస్తే చూడాలని కోరుకుంటున్న ప్రతి క్రికెట్ ఫ్యాన్ నిరాశకి గురయ్యాడు. అయినా వైభవ్ని ఆడించకపోవడం తనకెంత చేటు చేస్తుందో తెలియదు కానీ గంభీర్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాల వల్ల టీమిండియా భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా నాశనం అవుతుంది. ఇలానా ఓ యంగ్ ప్లేయర్తో ప్రవర్తించేది? ఇలానా ఒక ప్లేయర్ని తీర్చిదిద్దేది? ప్లేయర్ని బరిలోకి దింపి సానబెట్టాల్సి ఉంటుంది, కఠిన పరిస్థితులు ఎదుర్కొనేలా చేసి తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కానీ గౌతమ్ గంభీర్ ఏకంగా నెట్ ప్రాక్టీస్లోనే న్యూ బాల్తో ప్రాక్టీస్ చేయనీయకుండా పక్కన పెట్టేస్తున్నాడు. ఇలా చేసి వైభవ్ కాన్ఫిడెన్స్ని దెబ్బ కొడితే రేపొద్దున ఎప్పుడో ఒకప్పుడు మీరు అవకాశం ఇచ్చినా ఎలా వీర విహారం చేస్తాడు, ఎలా ఆపోజిట్ బౌలర్స్పై విరుచుకుపడతాడు. అసలు ఫస్ట్ సూర్యవంశితో ఎందుకు న్యూ బాల్తో ప్రాక్టీస్ చేయనివ్వలేదు? తనేమీ ఇంజురీకి గురవ్వలేదే, ఫుల్ ఫిట్గా ఉన్నాడు, నెట్ ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నాడు. అయినా గంభీర్ తనకి అవకాశం ఇవ్వలేదు. అసలు గంభీర్ ఏం ఆలోచిస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వైభవ్ని ఆడించద్దన్న మొండి పట్టు ఎందుకు పట్టాడో తెలియట్లేదు. ఛాన్స్ వస్తే చాలు ఎప్పుడెప్పుడు బ్యాట్తో విలయతాండవం చెయ్యాలా అని ఉరకలేస్తున్న యువరక్తాన్ని గంభీర్ తన చెత్త ఆలోచనలతో ఉపయోగం లేకుండా చేస్తున్నాడు. మరి బాస్, వైభవ్ సూర్యవంశిని న్యూ బాల్తో నెట్ ప్రాక్టీస్కి దూరం పెట్టడం గంభీర్ చేసిన అతి పెద్ద బ్లండర్ అని మీకు అనిపిస్తుందా? ఇది వైభవ్ని అవమానించడమే, తన కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టడమే అని మీకు అనిపిస్తుందా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.